హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. నేనైతే పని అంతా కంప్లీట్ అయిన తర్వాత దేవుడికి ప్రసాదం పెట్టాలి కదా, అలాగే పండుగ అని చెప్పేసి సేమియా వేసాను అనమాట. నాకెంతో ఇష్టమైన సేమియా వేసానండి. అలాగే పండుగకి ఫస్ట్ పండుగ కదా, అప్పాలు చేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి అంటారు అందరూ. కానీ నాకు షాపు, ఇల్లు, అలాగే నేను టైలరింగ్ చేస్తాను కదా, అవి నేను షాప్ పెట్టక ముందుకు ఒక 6 ఇయర్స్ ముందు నుంచే నేను హెమ్మింగ్ చేస్తానన్నమాట. అవి చూసుకోవడం ఇవన్నీ వలన నాకు అసలు అప్పాలు చేయడానికి టైం లేదండి. అందుకోసం అని చెప్పేసి పండుగ రోజు పూరీలును ముద్దగారలు చేశానన్నమాట. మొత్తానికైతే కంచుడు పెట్టాలి కదా పండుగ రోజు అని చెప్పేసి చేశాను. ఏమైనా స్పెషల్ చేసుకుందాం అనుకుంటే మా ఆయన ఊరెళ్ళారన్నమాట. మధ్యాహ్నం వరకు ఊరెళ్ళారు. తన కోసం అని చెప్పేసి ఎగ్ కర్రీ రైస్ వండాను. తినేసి వెళ్ళమని చెప్పానన్నమాట. ఎందుకంటే మళ్ళీ చేరుకునేసరికి లేట్ అవుతుంది కదా, మళ్ళీ ఎక్కడ మధ్యలో దాదాపు బయట ఫుడ్ ఎక్కువ తినండి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా లంచ్ చేసి వెళ్ళమనేసి అన్నాను. మా అభితంటికి చికెన్ తినాలనిపించింది. వాళ్ళ డాడీకి తీసుకొస్తానని అన్నాడు కానీ ఊరెళ్ళని చెప్పాను కదా, అందుకోసం అని చెప్పేసి మా మామయ్యతో తెప్పించుకున్నాడు అన్నమాట. నైట్ మధ్యాహ్నం వచ్చేసి ఎగ్ కర్రీ చేసుకున్నాం, నైట్ చికెన్ చేసుకున్నామండి. మా అభితని లేదు, నాకు ఖచ్చితంగా కావాలి, నేను చికెన్ తింటానేసి అన్నాడు అన్నమాట. సరే అని చెప్పేసి మా మామయ్య వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. మా మామయ్య చికెన్ తెచ్చిన తర్వాత నేను వంట చేశానండి. తర్వాత మేము చికెన్ కర్రీలో పూరి ముద్దగారలు పెట్టుకొని తిన్నామన్నమాట. ఇట్లా తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మేమైతే పండుగ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.